వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ 2Bలో సర్కిల్స్ ఎంసెట్ మీద షార్టెస్ట్ డిస్టెన్స్, లాంగెస్ట్ డిస్టెన్స్ టాపిక్ మీద బిట్స్ సాల్వ్ చేసుకుందామా. ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ -2, 14 టు ద సర్కిల్ x² + y² -6x -4y -12 = 0 ఈజ్. సో పాయింట్ అవుట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఫ్రమ్ ద పాయింట్ అంటే అవుట్ సైడ్ పాయింట్ పి నుంచి సర్కిల్కి గల డిస్టెన్స్ పిఏ అనేది మనకి ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ని డినోట్ చేస్తుందమ్మా. దట్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సిపి మైనస్ ఆర్. సో సర్కిల్ నుంచి జి -3, ఎఫ్ -2, సి ఈక్వల్ టు -12. దెర్ఫోర్ సెంటర్ -g, -f అంటే 3, 2. రేడియస్ √g² + f² - c కదా. 9 + 4 + 12 √25. √25 మీన్స్ 5. ఇంకా మనకి సిపి డిస్టెన్స్ కావాలి కదా. అండ్ సిపి √x2 - x1 హోల్ స్క్వేర్. పి పాయింట్ ఎంత ఇచ్చాడు మనకి? -2, 14. సో 3 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 14 హోల్ స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ -12 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 25 + 144 √169 మీన్స్ 13. Therefore shortest distance. Modulus of CP minus R. CP value మనకి 13 మైనస్ రేడియస్ వాల్యూ 5. 13 - 5 అంటే 8. The least distance of the line 8x - 4y + 73 = 0 from the circle 16x² + 16y² + 48x - 8y - 43 = 0 is. సో ఈ లైన్ నుంచి మన సర్కిల్కి కనుక డిస్టెన్స్ పిఏ యూనిట్స్ అనుకుంటే పిఏ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఆర్ లీస్ట్ డిస్టెన్స్. లీస్ట్ డిస్టెన్స్ ఫార్ములా మనకి మాడ్యులస్ ఆఫ్ సిపి మైనస్ ఆర్. ఇక్కడ మనకి సిపి అంటే సెంటర్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నమాట. సో సెంటర్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందుగా ఇచ్చిన సర్కిల్ని ప్రాపర్గా చేంజ్ చేసుకుని సెంటర్ రేడియస్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. అంటే ఈచ్ టర్మ్ని 16తో డివైడ్ చేయండి. ఇలా ఈచ్ టర్మ్ని 16తో డివైడ్ చేసుకుని ఆ తర్వాత సెంటర్ -3/2, 1/4 అండ్ రేడియస్ √g² + f² - c అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 43/16. దిస్ ఈక్వల్ టు రేడియస్ ఇలా మనకి √5 వచ్చింది. నెక్స్ట్ సిపి. సిపి మీన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ని x1 y1 అని ఇచ్చిన లైన్ నుంచి ఏబీసీ వాల్యూస్ తీసుకొని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఇలా మనము సిపి డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. సిపి వాల్యూ 3√5. Therefore least distance. Therefore least distance equal to modulus of CP minus R అంటే 3√5 minus radius value √5. This equal to 2√5. 2√5 is the option. Next one. The longest distance from -3, 2 to the circle x² + y² - 2x + 2y + 1 = 0 is. సో ఆ పాయింట్ అవుట్ సైడ్ పాయింట్ అవుతుంది. ఫ్రమ్ ద పాయింట్ అని నోటేషన్ ఇచ్చాడు అంటే ఈ పాయింట్ నుంచి
లాంగెస్ట్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ ఈ విధంగా తీసుకుంటే హియర్ పిఏ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్, పీబీ అనేది లాంగెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ సిపి మైనస్ ఆర్, లాంగెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ సిపి ప్లస్ ఆర్. అంటే ఇప్పుడు మనము ఇచ్చిన సర్కిల్ నుంచి సెంటర్ 1, -1, రేడియస్ 1 + 1 -1 అంటే √1 1. నెక్స్ట్ సిపి డిస్టెన్స్, సెంటర్ నుంచి పాయింట్ గల డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడమా. √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. 16 + 9 √25 అంటే 5. Therefore, longest distance equal to modulus of Cp plus R. This equal to Cp అంటే 5 plus radius 1 equal to 6. First option. The nearest point on the circle x² + y² - 6x + 4y - 12 equal to 0 from -5, 4 is. నియరెస్ట్ పాయింట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ని క్యాలిక్యులేట్ చేయాలి. నియరెస్ట్ పాయింట్ on the line PC is A kada, that divides in the ratio Cp minus R is to R. Nearest point on Cp line is A kada, that divides ratio Cp minus R is to R. సో ముందుగా రేషియోని క్యాలిక్యులేట్ చేద్దాము. ఇచ్చిన సర్కిల్ యొక్క సెంటర్ 3, -2, రేడియస్ √g² + f² - c కదా, √25 అంటే 5. నౌ సిపి ఇచ్చిన పాయింట్ నుంచి సెంటర్కి డిస్టెన్స్ √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. 8 హోల్ స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్. 64 + 36 అంటే √100. దిస్ ఈజ్ 10. Therefore, Cp minus R అంటే 10 - 5 equal to 5. సో నియరెస్ట్ పాయింట్ ఏ అనేది మనకి పీసీ లైన్ని డివైడ్ చేసే రేషియో Cp minus R is to R. Cp minus R అంటే 5 is to రేడియస్ అంటే కూడా 5. 5 is to 5. 1 టైం క్యాన్సిల్ కదా ఫిఫ్త్ టేబుల్లో. 1:1 రేషియో అంటే అది మనకి మిడ్ పాయింట్ అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ P అండ్ C ఈజ్ ద నియరెస్ట్ పాయింట్ అవుతుంది. అప్పుడు మిడ్ పాయింట్కి ఫార్ములా x1 + x2/2, y1 + y2/2. సో 3 - 5/2, -2 + 4/2, -2/2, 2/2, -1, 1. ఇలా మనము నియరెస్ట్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం.